ఇందుకోసమేనా నందు అనే ఈ మనిషిని నందు బాబాయ్ ఆనంద్ బాబాయ్ అని చెప్పి అబద్ధం చెప్పావు? గట్ల కాదండి. ఇలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని తెలిస్తే నేను రావడం కాదు, నిన్ను గడప దాటనిచ్చేవాణ్ణి కాదు. పదా మనవడా, ఆగు మనవడా. ఏంటి అడ్డంగా నిలబడ్డారు? తప్పకోండి. అల్లుడు గారు క్షమించండి, నందు ఈ ఇంటి ఆడబిడ్డ. ముగ్గురు ఆడపిల్లలు కలిసి బోనం ఎత్తడం ఆచారం కాబట్టి పిలవాల్సి వచ్చింది బాబు. ఆ విషయం నాకు ముందుగా చెప్పాల్సిందే. నా భార్యని పంపాలో వద్దో డిసైడ్ చేసుకునేవాడిని. ముడిపడ్డ సంబంధాలని తెగ్గొట్టడానికి, మనుషుల్ని వెడగొట్టడానికి విజ్ఞత మరిచి విలువల్ని తుంగలో తొక్కిన ఇలాంటి మనిషి ఇక్కడికొస్తుందని తెలిస్తే శ్రీవల్లిని అడుగు కదలనిచ్చేవాణ్ణి కాదు. శ్రీవల్లి పదా. బాబు తప్పే అని ఒప్పుకుంటున్నాం బాబు, కానీ శ్రీవల్లిని తీసుకెళ్లొద్దు. నందు మీ కంటికి కనిపించకూడదనే ప్రయత్నించాం, కానీ అక్క చెల్లెలు కదా, ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండా ఉండలేకపోయారు బాబు. ఉండలేకపోయావా శ్రీవల్లి? చూడకుండా ఉండలేకపోవడానికి నీ చెల్లెలేమన్నా మానవత్వం ఉన్న మదర్ తెరిసా అనుకుంటున్నావా? మనసున్న మనిషి కూడా కాదు, ఒక మూర్ఖురాలు. అలాంటి మూర్ఖురాలి కోసం అందరూ కలిసి నన్ను మోసం చేస్తారా? గిందులో శ్రీవల్లి తప్పేం లేదు. నువ్వు మాట్లాడకో. ఏం మొహం పెట్టుకుని నాతో మాట్లాడుతున్నావు? ఏ ఉద్దేశంతో శ్రీవల్లిని కలవాలనుకున్నావు? రే సామ్రాట్, ఏంట్రా ఇది? నువ్వు వచ్చిందెందుకు? ఈ గొడవ ఏంటి? గొడవ పడదామని రాలేదురా. పుట్టింటి పండక్కి వెళ్ళాలనుకోవడం నా భార్య కోరిక. అది తీర్చాలనుకున్నాను, తీసుకొచ్చాను. కానీ నాకు చెప్పకుండా నా శత్రువుని రప్పించి నాకు నచ్చని మనుషులతో నన్ను కలపడానికి పథకం వేసి గొడవ పడేలా చేశారు వీళ్ళు. దండం పెడతాను. బోనం ఎత్తే టైం అయింది. ఏడిదాకా వచ్చి నా మనవరాలు బోనం ఎత్తకుంటే మంచిది కాదు. శ్రీవల్లిని ఉండని అయ్యా. అది జరగాలంటే ఇక్కడికి మీ ముంబై మనవరాలు ఎందుకొచ్చింది? మీకున్న ఆత్మగౌరవంతో పని లేదు, మీ ఆచారాలతోనే పని. ఇక్కడ బోనాలు చేసుకుంటారో బొట్లే పెట్టుకుంటారో మీ ఇష్టం. నేను నా భార్య వెళ్ళిపోతున్నాం. రే సామ్రాట్, రే సామ్రాట్, అరే సామ్రాట్, నేను చెప్పేది వినరా. ఏంట్రా ఆగేది? ఒకసారి నేను చెప్పేది కూల్గా వినరా. అమ్మవారికి సమర్పించమని పెద్దమ్మ చీర పంపించింది కదరా. పంపితే ఆ చీర అమ్మవారికి పెట్టకుండా ఎవరైనా వెళ్ళిపోతారా? నాకు సెంటిమెంట్స్ లేవని నీకు తెలుసు. చరణ మాటి నుండి మీకు పుణ్యం ఉంటది. నందు వచ్చినట్టు మీకు చెప్పకపోవడం నా తప్పే. గిడికొచ్చి నందుతో మాట్లాడు నా తప్పే. నేను ఒప్పుకుంటా. కానీ నందు కన్నీళ్లు పెట్టుకుంటే ఆగలేక మాట్లాడినా నన్ను క్షమించండి. రే సామ్రాట్, ఇది మంచిది కాదురా. సెంటిమెంట్స్ నీకు లేకపోవచ్చు, కానీ పెద్దమ్మకి మనింటికి ఉన్నాయి. వాటిని నువ్వు పాటించకపోయినా పర్లేదు, కానీ అడ్డు చెప్పకురా. ఆ చీర శ్రీవల్లి చేతుల మీదుగా తన అత్తింటి తరపున అమ్మవారికి సమర్పించాల్సిందే. అర్థం చేసుకోరా. రైట్ గౌతమ్, వీళ్ళంతా కలిసి నాతో ఆడుకుంటున్నారా? నాతో అబద్ధం చెప్పి నన్ను ఇక్కడికి రప్పించారు. నేను ఏది మర్చిపోలేదు.
అల్లుడు గారు, నందు వల్లే కదా మీకు ఈ కోపం, నా కూతురు వల్లే కదా మీకింత బాధ. తప్పులేదు బాబు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కూతురు తప్పు చేస్తూనే ఉంది. అందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. బాబు, ఈ ముగ్గురు మా ఇంటి ఆడబిడ్డలు. ఎప్పుడూ విడదీసి బోనం ఎత్తలేదు. కానీ ఈ రోజు నుంచి నేను, నా కూతురు, మా అన్నయ్య నుంచి విడిపోతున్నాం బాబు. రే జగదీష్, ఏంట్రా ఇది? నా కూతురు వల్లే కదా అన్నయ్య అల్లుడు శ్రీవల్లిని తీసుకుని వెళ్ళిపోతానంటున్నాడు. శ్రీవల్లి సంతోషం, మన మధ్య ఉన్న అనుబంధం ఒకే చోట ఉండలేవు. రెండూ కావాలంటే సాధ్యం కాదన్నయ్య. ఆహా! చిన్నోడా, ఏందిరాగా మాటలు? నువ్వు ఏరే బోనం ఎత్తుతావా, వేరే కుండ పెడతావా? నా అన్నతో నేను కలిసి ఉండడానికి నా కూతుర్ని నేను కాదనుకోలేను కదమ్మా. అల్లుడు గారు, ఎంతో మంది పరాయి వాళ్ళు ఇక్కడ బోనం వండుతున్నారు. అందులో మేము ఒకళ్ళం అనుకోండి. ఎవరో అందరిలా వచ్చారు అని చూసి చున్నట్టు వదిలి శ్రీవల్లితో దాని పుట్టింటి బోనం ఎత్తించు బాబు. బాబు, బాబు, ప్లీజ్ బాబు, నీకు దండం పెడతాను. మరిది గారు, చెయ్యి దాటిపోయింది వదినా, అడ్డు చెప్పకండి. శ్రీవల్లి పరాయిది కాదు, నా బిడ్డ కన్నా ఎక్కువ. అది బావుండాలి. అల్లుడు గారితో సంతోషంగా బోనం ఎత్తాలి. అందుకు మేం తప్పుకోవాలి. ఇద్దరూ కలిసుండాలని నువ్వనుకుంటున్నావు, శ్రీవల్లి కాపురం బావుండాలని మేమనుకుంటున్నాం. నా కూతురు చేసిన తప్పుకి ఆ అమ్మవారే మాకి శిక్ష వేశారు అనుకుంటాం అత్తయ్య. రే జగదీష్, ఏవండి, ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? ఇప్పుడన్నా ఆగి నేను బోనం ఎత్తేదనుకుంటారా? ఉంటాను. నీతో పాటు ఏం చేయమన్నా చేస్తాను. Come on, sir. Why did you bring here? Temple, sir. This is very special festival. ఫెస్టివల్? Bonalu. బోనాలు. బోనాలు, వాట్ ఇస్ దిస్? This is a traditional festival, ma'am. వెరీ నైస్. I like it. Let's talk about our deal here. Sure, sir. అందుకే కదరా ఇక్కడికి లాక్కొచ్చింది. ప్లీజ్ కమ్, సార్. Okay.
ఏవండి, ఈ కుండలో వండిన బువ్వ మస్తు కమ్మ ఉంటది. శ్రీవల్లి, మనవడితో బోనానికి బొట్టు పెట్టిపి. గట్నే రండి. మనవడా, గట్ల ఎవరికి వాళ్ళు చెయ్యొద్దు. శ్రీవల్లి, చేయి పట్టుకో. గట్నే. శ్రీవల్లి, మంట. శ్రీవల్లి, శ్రీవల్లి, ఏమైందమ్మా? శ్రీవల్లి, ఏది ఒకసారి నన్ను చూడండి. పోయిందా? లే, మంట వస్తుంది. పోయిందా? లే. పోయిందా? పోయింది. చూసారా మా తమ్ముడికి శ్రీవల్లి అంటే ఎంత ప్రేమో. మనవడి మాట కరికే గాని మనసు వెన్న. నన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాను, నన్ను ద్వేషించే వాళ్ళని నేనేంటో చూపిస్తాను. వాసంతి, అది ఇవ్వు. మనవడా, శ్రీవల్లికి బొట్టు పెట్టు. మనవడా, నీ చేతులతో బోనం తీసి శ్రీవల్లి నెత్తి మీద పెట్టాలి. జై మాతాజీ. జై మాతాజీ.
శృతి, గుడికి సామ్రాట్కి ఇవన్నీ పడవు కదా. వీడేంటి బోనం ఎత్తుకున్నా పెళ్ళం పక్కన నడుస్తూ వస్తున్నాడు? సామ్రాట్ మామూలోడు కాదు జ్వాల. ఏదో ఒక ప్రయోజనం ఆశించే ఇదంతా చేస్తూ ఉంటాడు. వాడికేం ప్రయోజనం ఉంటుంది? బూడిద. కాసేపట్లో ఫారెన్ డెలిగేట్స్ తో 50 కోట్ల డీల్ మనకి ఓకే కాబోతోంది. ఇది తెలిస్తే వాడు సొమ్మసిల్లి పడిపోతాడు. పంతులు గారు, వెనక ఇంకా చాలా మంది బోనాలు సమర్పించాల్సిన వాళ్ళున్నారు. త్వరగా కానివ్వండి. అలాగేనయ్యా. పంతులు గారు, ఏంటండి అమ్మా? ఇక్కడ మేమున్నాం. ముందు అమ్మవారికి మేం తెచ్చిన చీర సమర్పించండి. పంతులు గారు, ఎవరు ఎక్కడున్నా వాళ్లకో స్థాయి ఉంటుంది. వాళ్ల స్థాయి ఈ సామ్రాట్ కుటుంబంతో తూగదు. కాబట్టి ముందు మేము తెచ్చిన చీర అమ్మవారికి సమర్పించండి. స్థాయి అనేది కుటుంబంలోనూ వండిన బోనంలోనూ ఉండదు. మనం ఆ దేవుడికి సమర్పించిన డబ్బులో ఉంటుంది. చూడండమ్మా, ఆ తల్లికి కోట్ల రూపాయలు సమర్పించినా సంతోషం ఉండదమ్మా. ఒకే ఒక ముద్ద నైవేద్యం పెడితే పొంగిపోతుంది అమ్మ. ఆ భక్తి శ్రీవల్లికి కావలసినంత ఉంది. అలాంటప్పుడు భక్తులందర్నీ వరుసగా నిలబెట్టి ఓ మీటర్ తెచ్చి ఎవరికి ఎంత భక్తి ఉందో కొలవాల్సింది పంతులు గారు. జ్వాలా మేడం, మీది చీర సమర్పించడమే కదా, అక్కడ ఎంతో మంది భక్తులు బోనాలు తల మీద పెట్టుకుని ఉన్నారు. కాస్త ఓపిక పట్టండి. నెవర్. నేను ఓపిక పట్టేదాన్ని. నా ఆపోనెంట్ చీర బోనం కాకుండా మీరింకెవరి బోనాన్ని ముందుగా సమర్పించినా నాకేం పర్వాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒప్పుకోను. నేను ఇప్పటిదాకా ఒక అడుగు వెనక్కి తగ్గుదామని అనుకున్నాను. కానీ నిన్ను చూశాక ఇంకా ఆలోచనే లేదు. పంతులు గారు, కానివ్వండి. ఇక్కడ మా జ్వాల ఉండగా మీరు మరొకరి చీర తీసుకోవడానికి వీల్లేదు. పైగా మా జ్వాల ఈ గుడికి 10 లక్షల డొనేషన్ ఇచ్చింది. ఇంతటి బిజినెస్ విమెన్ ని కాదని మీరు ఎలా వాళ్ల బోనాన్ని సమర్పిస్తారు? చూడమ్మా, మీ జ్వాలా మేడం గుడికి 10 లక్షల రూపాయలు సమర్పించిన మాట నిజమే. అయితే కానీ సామ్రాట్ గారి తల్లి ఇచ్చిన ఆ చీర 10 లక్షల పైగా ఉంటుంది. అంతే కదమ్మా, సామ్రాట్ గారింటి నుండి ప్రతి ఏడు ఈ బోనాలకి నిర్వహణకు సరిపడా డబ్బు వస్తుంది. మంత్రులు గారు చూస్తారేంటి? శ్రీవల్లి తెచ్చిన బోనం ముందుగా సమర్పించండి.